నా ప్రజల కోసం నా స్వరం. నేను యాదగిరి ముదిరాజ్ క్షత్రియను. నేనొక రాజుని, కాని నా గతాన్ని నేను మరిచిపోయాను. నా రాజ్యాన్ని కోల్పోయిన నన్ను కొందరు బంధించారు. అయితే నేను నన్ను నేనే తెలుసుకున్నాను, నన్ను నేనే విడిపించుకున్నాను. 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. నా రాజ్యంలో నా ప్రజలను నేను గుర్తించాను. కాని వాళ్ళు నన్ను మరిచిపోయారు. అది నాకు బాధ కాదు. బాధ ఏంటంటే, నాడు నేను వాళ్లకిచ్చిన సంపదను ఈరోజు వాళ్లు కోల్పోయారు. ఈరోజు వాళ్లకు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, దున్నటానికి భూమి లేదు. వాళ్ళు ఇంకా భ్రాంతిలోనే ఉన్నారు. నాడు నా జమీందారులు, నా సేవకులు ఈరోజు పెట్టుబడిదారులుగా, భూస్వాములుగా, రాజకీయ నాయకులుగా మారిపోయారు. వారితో నాకిబ్బంది లేదు. నాకు రాజ్యం వద్దు, వెండి బంగారం వజ్రాలు వద్దు. నేను నా కుటుంబంతో సామాన్యుల్లా బ్రతికేస్తాను. నా కుటుంబం గురించి నాకు బాధ లేదు. కాని నా ప్రజల బాధలు చూసి నేను మౌనంగా ఉండలేను. వాళ్లకివ్వడానికి నా దగ్గర సంపద లేదు. కాని వాళ్ళొక పెద్ద మాయలో ఉన్నారు. వాళ్లకు తెలియడం లేదు. వాళ్ళు దళితులు కారు, వాళ్ళు బహుజనులు, వాళ్ళు ములవాసులు. ఈ భూమి వాళ్లది, ఈ దేశం వాళ్లది. అయితే వాళ్లకు చదువెందుకు రాలేదు? వాళ్ల సంపదను ఎవరు దోచుకుంటున్నారు? అడవులు, కొండలు, ఖనిజ సంపద నీది కాదా? నేల, నీరు, గాలి నీ సంపద కాదా? ఈరోజు వ్యవసాయం చేయడానికి భూమి లేదు, త్రాగటానికి నీరు లేదు. కొనుక్కుని తాగాలి. శ్వాస తీసుకునే గాలి కూడా కలుషితం చేస్తున్నారు. ఇది పర్వాలేదా? ఇప్పుడు మీరు మాట్లాడాలి, లేకపోతే మీ నోటికి తాళాలు వేస్తారు. గతంలో మూతికి ముంత, నడుముకి చీపురు కట్టారు. కాళ్లకు చెప్పులు వేసుకోనివ్వలేదు, ఊర్లో నడవనివ్వలేదు. ఇవన్నీ మరిచిపోయారా నా దేశ ప్రజలారా? ఈరోజు మీకోసం మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మీకు రాజ్యాంగం తోడుగా ఉంది, కాని దాన్నే మార్చాలని చూస్తున్నారు. వాళ్ళు ఈ భూమిని దోచుకుని ఇంకో గ్రహానికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా పర్వాలేదా?